అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 4 హామీలు అమలుపరిచిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిశాల రామనాథం అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండల కేంద్రం ఈ బయ్యారంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో అంటే 100 రోజులుగా వచ్చింది. 100 రోజులు అయినాయి. కాంగ్రెస్ పాలన నుంచి 100 రోజులు అయినాయి. 100 రోజుల్లో మన ఎమ్మెల్యే గారి కృషి అంటుందంటే చెప్పలేనంత కృషి ఉంది. అంటే 100 రోజులు కాకముందు ఇన్ని తెచ్చిందంటే ఇంకా 400 సంవత్సరాలు దాటి పోయి ఇంకా చాలా అభివృద్ధి చేస్తున్నారని నాకు నమ్మకం జరిగింది ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇదే బూర్గంపట్టు ఏటూరు నాగారం రోడ్డు మీద బీటీ రోడ్ శాంక్షన్ 7 కోట్లు శాంక్షన్. అట్లనే ఎన్ఆర్జీఎస్ నుంచి ఈ పినపాక మండలం వరకే 10 కోట్లు శాంక్షన్ తీసుకురాగలిగింది. అట్లా పోతే మన ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి ఈ గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వెంటనే మన రేవంత్ రెడ్డి గారి కృషి ఫలితం, మన ఎమ్మెల్యే గారి శ్రమ, దాని కారణంగా వెంటనే ఫస్ట్ బస్సులకు ఛాన్స్ ఇచ్చారు లేడీస్కు, ఆ తర్వాత 500 గ్యాస్ ఇచ్చారు, మరి ఆరోగ్యశ్రీ ఇచ్చారు. అయితే ఇంకా రావాల్సింది ఏంటంటే ఇప్పుడు మొన్న 11వ తారీఖు మీటింగ్లో ప్రకటన చేసేది ఏది ఇందిరా మేళ గురించి ప్రకటన చేసేది. ఇప్పుడు మన మండలానికి కలిపి ఒక్కొక్క మండలానికి 500 ఇల్లు శాంక్షన్ తీసుకురాగలిగిన ఘనత మన పాయింట్. కాబట్టి ఇంకా కూడా కార్యకర్తలకు కానీ మరి ప్రభుత్వ అధికారులకు కానీ అన్ని అనుకూలంగా పనిచేసిన ఘనత ఒక పాయింట్ గారికి దక్కింది అనేది నేను తెలియజేస్తున్నాను.